ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. అనుగ్రహం అన్న, ఆత్మ అన్న, గురువన్న అంతా ఒక్కటే. అనుగ్రహం లేకుండా భగవంతుడు ఉండడు. అనుగ్రహమే భగవంతుడు. ఎట్లా అయితే వేడి లేకుండా నిప్పు ఉండదు, చల్లదనం లేకుండా నీరు ఉండదు, అట్టాగే అనుగ్రహం లేకుండా ఈశ్వరుడు ఉండడు. అలాగే ఈశ్వరుడు వేరు, అనుగ్రహం వేరు కాదు. ఆ భగవంతుని యొక్క స్వరూపమే అనుగ్రహము. ఒక్కొక్కసారి భగవంతుడు మనకేదో అన్యాయం చేశాడు అని మీరు అంటుంటారు. అలా అన్యాయం చేసినట్టు మనకి కనిపిస్తుంది అంతే. అది కూడా ఒక్కొక్కసారి మనలో ఉన్న వాసనలు బయటకి పోగొట్టడానికి అలా చేసి ఉండొచ్చు. మనలో ఉన్న మనోమాలిన్యాన్ని బయటకి కక్కటానికి ఆ విధంగా చేయవచ్చు. ఆ యొక్క స్టడీ మైండ్, ఆ స్థిర బుద్ధిని కలగజేయటం కోసము, ఆ నిశ్చలమైన బుద్ధిని కలగజేయటం కోసము అలా భగవంతుడు కొన్ని మొట్టికాయలు ముడుతూ ఉంటాడు. అదంతా ఈ జీవుణ్ణి శిక్షించడానికి కాదు, అనుగ్రహించటానికే. ఎందుకంటే భగవంతుని యొక్క స్వరూపము అనుగ్రహం కాబట్టి. ఆ అనుగ్రహంతోనే ఈ దేహాత్మబుద్ధి అనే భ్రమ తొలగిపోతుంది. ఎందుకంటే శరీరం మరణిస్తే జ్ఞానం రాదు. అసలు శరీరానికి ప్రాముఖ్యతే లేదు. ఇది ఒక జడ పదార్థము. శరీరం అంటే రక్త మాంస మలమూత్రములతో కూడిన ఒక ఎముకల గూడు వంటిది. ఇది ఎప్పుడైనా బాడీ మస్ట్ గో, ఇది ఎప్పుడైనా పోవాల్సిందే. కొంతమంది రామనామాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది కృష్ణనామాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ ఇష్ట దేవతల యొక్క నామాన్ని బాగా స్మరిస్తూ ఉంటారు. అంటే రామనామము, కృష్ణనామము, శివనామము మీరు ఎలా జ్ఞాపకం తెచ్చుకుంటారో సాధనకి, ఇది కూడా జ్ఞాపకం ఉండాలి. బాడీ మస్ట్ గో. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ శరీరము బయటికి వెళ్ళిపోతుంది. మనకి ఇష్టం లేకపోయినంత మాత్రాన ఈ శరీరం ఏమీ ఆగదు. ఈ శరీరము ఎప్పుడో ఒకప్పుడు కట్టెలో కాలిపోతుంది. ది బాడీ మస్ట్ గో. ఎందుకంటే యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్, యు ఆర్ నాట్ ది థాట్. ఆలోచన కూడా నీవు కాదు. ఆలోచన ఇప్పుడు పుట్టి మరుక్షణము నశిస్తుంది. శరీరం కూడా ఒకరోజు పుట్టి మరొక రోజు నశిస్తుంది. అంటే కాలగర్భంలో కలిసిపోతుంది. అంటే కట్టెలో కాలి బూడిదైపోతుంది. చివరికి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఒక సాధకుడికి రామ మంత్రము కానీ శివమంత్రం కానీ నిత్యము ఎలా గుర్తుంటుందో అలానే ఈ శరీరం కూడా ఎప్పుడో ఒకరోజు వెళ్ళిపోతుంది అన్న గుర్తు నిరంతరము ఉండాలి. ఆ జ్ఞాపకము ప్రతిరోజు ఉండాలి. ఎందుకంటే శరీరము ఇప్పుడు నేను అనుకుంటున్నావు. నేను అంటే నీకు శరీర భావన కలుగుతుంది, కానీ నీవు నిజానికి శరీరానికి కాదు. భగవాన్ కూడా శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. శరీరము మరణించినంత మాత్రాన మనకేమీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ రాదు అంటారు. శరీరం మరణించినంత మాత్రాన మనకేమీ జ్ఞానం రాదు. భగవాన్ చెప్తున్నారు, శరీరం మరణించడం కాదు, శరీరం ఉండగానే నీ యొక్క మనస్సు మరణించాలి, ఈ యొక్క దేహాత్మ బుద్ధి మరణించాలి. అదే నిజమైన మరణము అంటారు. మనో లయము కాదు, మనో నాశనం అవ్వాలి. మనో నాశనము అంటే మనస్సు అనేది ఒక వస్తువు కాదు నాశనం అవటానికి. మనస్సులో ఉన్న ఆ అజ్ఞానము, ఆ భ్రమ, నేనంటే వ్యక్తిని అన్న ఆ దేహాత్మ బుద్ధి, ఆ దేహ బుద్ధి, ఆ యొక్క శవబుద్ధి నశించాలి అంటారు. మనస్సు మరణిస్తే బ్రహ్మంగా మిగిలిపోతాడు. అదే మనస్సు నశించకుండా శరీరము నశిస్తే ఈ జీవుడు మరొక శరీరాన్ని వెతుక్కుంటాడు. వస్త్రాలు మార్చినట్టు దేహాల్ని మారుస్తూ ఉంటాడు. ఈ జనన మరణ చక్రాల్లోంచి బయటపడలేడు, ఈ దుఃఖంలోంచి బయటపడలేడు, ఈ వ్యక్తి భావనలోంచి బయటపడలేడు, ఆ భ్రమలోంచి బయటపడలేడు. అదే సత్యం అనుకుంటూ ఉంటాడు. కాబట్టి దేహము నేను అన్న తలంపు ఉన్నప్పుడు, దేహాభిమానం ఉన్నప్పుడు, దేహంతో తాదాప్యము చెందే బుద్ధి ఉన్నప్పుడు, నీ యొక్క అస్తిత్వము దేహానికే పరిమితమైనప్పుడు, దేహమే నేను,
దేహమే నేను అని నీవు అనుకున్నప్పుడు, అలా నీవు అనుకున్నంత కాలము నీ మనస్సు కదలకుండా, నీ మనస్సుకు చాపల్యం లేకుండా ఎలా ఉండగలదు? కాబట్టి ఈ సాధనలన్నీ ఈ చాపల్యం తగ్గించుకుంటానికే, బాహ్యముఖం నుండి అంతర్ముఖం అవటానికే, ఈ మనస్సు స్థిరచిత్తము అవటానికే ఈ సాధనలన్నీ ఉపయోగపడాలి. అందుకే గురువుగారు అంటారు, నువ్వు ఏ మార్గంలో ప్రయాణించినా, ఏ సాధన చేసినా ఇవన్నీ నీ మనస్సుని నిశ్చల స్థితికి తీసుకురావడానికి ఉపయోగపడతాయే తప్ప ఆత్మజ్ఞానము అందించలేవు అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి భావనతో నీవు ఒక శవబుద్ధి నిలబెట్టుకొని ఒక దేహాత్మ బుద్ధితో నీవు ఎప్పటికీ ఆత్మని తెలుసుకోలేవు. నీ స్వరూపము ఆత్మవై ఉండి కూడా నీవు దేహాత్మ బుద్ధి నిలబెట్టుకొని ఆత్మని ఎప్పటికీ అందుకోలేవు. ఆత్మ అనుగ్రహం చేత అది తనకు తానుగా ప్రకటితమవ్వాలే కానీ నీ ప్రయత్నములతో నీవు దాన్ని తెలుసుకోలేవు. నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా గురువు అనుగ్రహం లేకుండా, ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ దేహాత్మ బుద్ధి నశించదు. అందుకే జ్ఞానికి తలంపు వస్తుంది, మనకి ఆలోచనలు వస్తాయి. భగవానికి ఆలోచనలు వస్తాయి, మనకి ఆలోచనలు వస్తాయి. రామకృష్ణ పరమహంసకి ఆలోచనలు వస్తాయి, మనకి ఆలోచనలు వస్తాయి. జ్ఞానికి వచ్చే ఆలోచనలు జ్ఞానిని బంధించదు. కారణం ఏమిటంటే అక్కడ దేహాత్మ బుద్ధి లేదు. మనకు వచ్చే తలంపులు మనల్ని బంధిస్తుంది, ఎందుకంటే అక్కడ దేహాత్మ బుద్ధి ఉంది. కాబట్టి మనకు వచ్చే ఆలోచన మనకి దుఃఖం తీసుకురాకూడదు. మన చేత్తో చేసే పని మనకి దుఃఖాన్ని తీసుకురాకూడదు. అంటే మన ఆలోచన, మన మాట, మన పని అహంకారాన్ని తగ్గించే విధంగా ఉండాలి, కానీ అహంకారాన్ని మరింత బలంగా తయారవటంగా ఉండకూడదు. అంటే వ్యక్తిత్వము ఇంకాస్త బలంగా తయారయ్యేటట్టు ఉండకూడదు. అంటే మనలో ఉన్న శాంతి స్థానాన్ని పొందాలంటే మన మాట, చేత, తలంపుల విషయంలో చాలా ఇరుకుతో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఏది చూసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాగద్వేషాల విలాసం తప్పించి ఏమీ లేదు. ఈ ప్రపంచము ఈ రాగద్వేషాలు అనే బేస్ మీద నిలబడి ఉంది. ఇవి ఎక్కడికి వెళ్ళినా ఈ రాగద్వేషాలు తప్ప ఇంకేమీ లేదు. అందుకే భగవాన్ అంటారు, ఇతరులంతా దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు. రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము రెండూ విడవలసిందే. ప్రపంచ విషయములందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపచేయరాదు అంటారు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రపంచము కుక్కతోక వంకర లాంటిది. నువ్వు ఎంత సరిచేయాలని చూసినా కూడా ఆ కుక్క తన బుద్ధి చూపించినట్టు ఆ ప్రపంచం కూడా తన బుద్ధిని చూపిస్తుంది. నీవు ప్రపంచాన్ని బాగు చేయలేవు. అందుకే భగవాన్ కూడా ముందు నీ సంగతి నువ్వెవరో తెలుసుకో, ప్రపంచము గురించి నీకెందుకు, ఆ ప్రపంచం సృష్టించిన ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు అని చెప్తారు. ఈ దేహాత్మ బుద్ధి లేచినచో సమస్తము లేస్తుంది. అంటే ఈ వ్యక్తి భావన కలిగితే సకలము కలుగుతుంది. ఈ వ్యక్తి భావన నశిస్తే సకలము నశిస్తుంది. అందువల్ల భగవాన్ ఏం చెప్తారంటే, మనస్సుని ఎంతెంత అణుకువతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే జరుగుతుంది అంటారు. మనస్సుని వశపరుచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు. ఎందుకంటే కోరిక వలనే మనస్సు బాహ్యముఖానికి వెళ్తుంది. నీ దుఃఖానికి కారణము కోరికలే. కోరిక లేనివానికి మనస్సు బాహ్యముఖానికి వెళ్ళదు. అసలు కోరిక లేనివాడికి ప్రపంచం కూడా ఒక గడ్డిపోచతో సమానం. ఇప్పుడు అధికార కాంక్ష ఉందనుకోండి, వాడికి ఒక చిన్న పదవి కూడా చాలా గొప్పగా కనిపిస్తుంది. ఏ కోరిక లేనివాడికి సృష్టి అంతా కూడా ఒక గడ్డి పరకతో సమానం. అందుకే భగవాన్ చెప్తారు, ఈ మనస్సుని ఎంతకెంత అణుకువతో ప్రవర్తిస్తామో అంతకంతకు మేలే జరుగుతుంది అంటారు. అంటే మనస్సు అణిగిన వారికి మాత్రమే సత్యజ్ఞానము లభిస్తుంది. ఈ మనస్సుతో ఎక్వైరీ చేసిందంతా మిథ్యా జ్ఞానం, ఒక పరిమితమైన జ్ఞానము. దానివల్ల మనకి నష్టమే కానీ లాభమేమీ లేదు. ఈ మిథ్యా జ్ఞానము 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప
ఆత్మజ్ఞానానికి దారి చూపించదు. అందుకే మనస్సు అణిగిన వారికి మాత్రమే సత్యజ్ఞానం లభిస్తుంది అంటారు భగవాన్. ఇప్పుడు నువ్వు ఎక్వైర్ చేసేదంతా ఈ పరిమితమైన జ్ఞానము, మిథ్యా జ్ఞానము. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదువవలెను చావులేని చదువు చదువవలెను అంటాడు. అంటే ఈ పరిమితమైన జ్ఞానము ఇప్పుడు ఏదైతే ఉన్నదో దీనివల్ల నీకు పొట్ట వెళ్ళిపోతుందే కానీ 4 రాళ్ళు వెనక వేసుకుంటావు, కానీ ఈ జ్ఞానం వల్ల నీకు చావులేని స్థితి రాదు. అందుకే గురువుగారు చెప్తారు, లెర్న్ టు అన్లెర్న్. కాబట్టి ఈ మూల తలంపు నశించకుండా అజ్ఞానము నశించదు. నీకు ఏ కారణం వల్లైనా అశాంతి వస్తే దానికి కారణము ఆ లోపల ఉన్న అజ్ఞానమే. ఏ కారణం వలనైనా నీకు వేదన వచ్చిందంటే ఆ అజ్ఞానము లోపల ఉన్నట్టే. ఏ కారణం చేతైనా నీకు టెన్షన్ వస్తే లోపల అజ్ఞానం ఉన్నట్టే. ఆ అజ్ఞానము మూల తలంపు రూపంలో ఉన్నది. ఆ మూల తలంపు నశించకుండా అజ్ఞానం నశించదు, అవిద్య నశించదు. ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహంతో, ఆత్మ యొక్క అనుగ్రహంతో, మౌనము యొక్క అనుగ్రహంతో ఆ మూల తలంపు నశించినప్పుడు అజ్ఞానము పూర్తిగా నశిస్తుంది. అప్పుడు అంధకారము అనే భ్రమ తొలగిపోతుంది, వెలుగు మాత్రమే ఉంటుంది. బంధము అనే భ్రమలోంచి బయటికి పడి స్వేచ్ఛగా ఉన్న స్థితి ఏర్పడుతుంది. మృత్యువు అన్న భ్రమలోంచి మృత్యువు లేని స్థితి, అమృతత్వము అన్న స్థితి అక్కడ కలుగుతుంది. కాబట్టి సంకల్పించేది బుద్ధి, అది నువ్వు కాదు. చలించేది మనస్సు, అది నువ్వు కాదు. చనిపోయేది శరీరము, అది నువ్వు కాదు. నీ కంటికి గుడ్డితనం రావచ్చు, కానీ నీ లోపల ఉన్న సద్వస్తువుకి గుడ్డితనం లేదు. అది శరీరరహితము, ఉపాధి రహితము. ఈ ఉపాధితోటి నీవు శరీరమే నేను అనుకుంటున్నావు. ఈ శరీరమే నేను అనుకొని ఈ లోకాన్ని చూస్తున్నావు కాబట్టి, ఈ ఉపాధితోటి ఈ లోకాన్ని చూస్తున్నావు కాబట్టి ఇదంతా నిజమే అని అనుకుంటున్నావు. ఇదంతా నిజము కాదు, నిజము వలె నీకు అనిపిస్తుంది. ఇది కేవలము భ్రమ మాత్రమే, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది ఒక మాయా సృష్టి. కాబట్టి ఇది నీవు కాదు, శరీరము నీవు కాదు, బుద్ధివి నీవు కాదు, ఆలోచనవి నీవు కాదు, మనస్సు నీవు కాదు. నీవు శరీర రహితుడివి, నీవు మనస్సు రహితుడివి, నీవు ఇంద్రియాలకు అతీతుడివి, నీవు బుద్ధికి అతీతుడివి, నీవు పంచభూతాలకు అతీతుడివి, నీవు గుణాలకు అతీతుడివి, నీవు శుద్ధ చైతన్యానివి, నీవు శుద్ధ జ్ఞానానివి, నీవు స్వయం ప్రకాశమైన ఆత్మవి, నీవు పరిపూర్ణ ఆనంద స్వరూపుడివి, నీవు దుఃఖరహితుడివి, నీవు బంధరహితుడివి. నీ స్వరూపము సుఖస్వరూపము, నీ స్వరూపము ఆనంద స్వరూపము. నీవు రెండవది లేని ఏకైక సద్వస్తువి. నీకు సావు పుట్టుకలు లేని చైతన్యానివి. నీవు అజ్ఞానము అవిద్యకి చోటు లేని ఏకైక ఆత్మజ్ఞాన స్వరూపుడివి. నీవు పూర్తిగా అనుగ్రహంతో నిండిన సుఖ ఆనంద స్వరూపుడివి. చివరిగా నీకు తెలిసినా తెలియకపోయినా నీ స్వరూపము ఆనందము, నీ స్వరూపము సుఖస్వరూపము. నీవు ఘనాతి ఘనమైన పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడివి. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.